హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి సమాచారంగా ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానదిపై చెక్ డ్యాముల ఆవశ్యకత అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు నైసర్గిక పరిస్థితులు అనే అంశం కింద ఈ అంశాన్ని వినండి. ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానదిపై చెక్ డ్యాముల ఆవశ్యకత. ఆంధ్రజ్యోతి సమాచారం ఇక వినండి. దిగువన దారి చూపండి, చోడవరం మోపిదేవి వద్ద బ్యారేజీల నిర్మాణం ప్రతిపాదనలు పట్టించుకోండి అంటూ ఇటీవల వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పశ్చిమ ఎన్టీఆర్ జిల్లా, ఆ ప్రాంతానికి ఇది శుభవార్తే. మరి కృష్ణా జిల్లా పరిస్థితి ఏమిటి? ప్రకాశం బ్యారేజీకి ఎగువనే కాకుండా దిగువన కూడా చోడవరం మోపిదేవి బ్యారేజీ అలాంటి చెక్ డ్యాములను నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. అవి కూడా చేపడితే ఉమ్మడి కృష్ణా జిల్లా సస్యశ్యామలం అవుతుందని రైతాంగం కోరుకుంటుంది. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఈ అంశంపై దృష్టి పెట్టాలని ఈ వార్త ద్వారా వేడుకుంటుంది. పట్టిసీమ ద్వారా ఇక మనం ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లోనే ప్రాజెక్టులు కథల్ని ఫైల్ అనుకుంటూ ప్రస్తుత నీటి కొరత నేపథ్యంలో నిర్మాణాలు అవసరం అంటూ సాగర్ జలాలు లేవు, పట్టిసీమ నీరే కృష్ణా డెల్టాకు దిక్కు, తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులతో భవిష్యత్తులో ఇబ్బందులే, వైకుంఠపురం వద్ద బ్యారేజీకి సీఎం హామీ శుభసూచకం. అదే తరహాలో దిగువన కూడా దృష్టి పెడితే మంచిది అన్న అభిప్రాయం. ఆ అంశమై ముఖ్యమంత్రి దృష్టికి తేవడానికి ఈ వార్తాంశం. పట్టిసీమ ద్వారా వస్తున్న గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు ఊపిరిపోస్తున్నాయి. కానీ ఎల్నినో ప్రభావంతో ఎగువ కృష్ణా మిగులు జలాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. నాగార్జున సాగర్ జలాలు అంతకంతకు అడుగంటుతున్నాయి. ఆ నేపథ్యంలోనే పులిచింతల ఎగువన తెలంగాణలో బ్యారేజీల నిర్మాణంతో పాటు కాలువలు, ఉపనదుల ద్వారా ఎన్టీఆర్ జిల్లాకు వచ్చే వరద నీటికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఇక్కడ చెక్ డ్యాములు కడుతుండగా రానున్న రోజుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు దాహార్తి, సాగునీటి కష్టాలు తలెత్తే ప్రమాదం కనిపిస్తుంది. ఇలాంటప్పుడు వరదలు వచ్చినప్పుడు సముద్రంలోకి వృధాగా పోతున్న వరద నీటినైనా ఒడిసిపట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేయాలి. వైకుంఠపురం బ్యారేజ్తో పాటు ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానదిపై బ్యారేజీలు కానీ చెక్ డ్యాములు కానీ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు వీటిపై దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక తెలంగాణ చెక్ డ్యాములతో భవిష్యత్తు అంధకారమే, అది గమనించాలి. వరదలు వస్తే తప్ప సాధారణ సందర్భాల్లో సాగర్ నుంచి చుక్క నీరు రావట్లేదు. దీనివల్ల పశ్చిమ ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా కూడా సాగు, తాగునీటి సమస్యలు ఎదుర్కొంటుంది. కృష్ణానదిపైనే ఆధారపడి ఉన్న తూర్పు కృష్ణా జిల్లా ప్రాంత ఆయకట్టు రైతాంగానికి కాలువలే దిక్కు. ముక్త్యాలకు ఎగువన తెలంగాణలో రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకాన్ని అక్కడి ప్రభుత్వం నిర్మిస్తుంది. సాగర్, పులిచింతల ఎగువన వెల్లటూరు దగ్గర మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ నుంచి
మరీ ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ నుంచి వచ్చే మునేరు, పాలేరు అటువంటి ఉపనదులపైన దాదాపు 10కి పైగా చెక్ డ్యాములు నిర్మిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. మునేరు, పాలేరు ఉపనదుల ద్వారా వరద సమయంలోనే నీరు వస్తుంది. ఆ నీటిని కూడా ఒడిసిపట్టుకునేలా తెలంగాణ ప్రభుత్వం చెక్ డ్యాములను నిర్మిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ దిగువన చెక్ డ్యాములు, బ్యారేజీలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని ఏర్పాటు చేస్తే వరద నీటిని ఒడిసిపట్టుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే గోదావరి జలాలను కృష్ణాకు తరలించిన ప్రకాశం బ్యారేజ్ దిగువన చెక్ డ్యాముల కారణంగా నీటిని సమృద్ధిగా నిల్వ చేసుకోవచ్చు. మిగులు జలాలు రావు, వరద వస్తే సముద్రం పాలు. ప్రకాశం బ్యారేజీకి నీరు రావాలంటే పులిచింతల, నాగార్జున సాగర్ నుంచి మిగులు జలాలు రావాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వరదలు వచ్చినప్పుడే మిగులు జలాలు వచ్చినా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిర్ణీత నీటి మట్టం దాటితే సముద్రంలోకి వదలాల్సి వస్తుంది. కొద్ది సంవత్సరాల లెక్కలు తీసుకుంటే 2018లో 38.67 టీఎంసీలు, 2019లో 339.43 టీఎంసీలు, 2020లో 154.41 టీఎంసీలు, 2021లో 256.31 టీఎంసీలు, 2022లో 564 టీఎంసీల నీటిని దిగువకు సముద్రంలోకి విడుదల చేశారు. 2024లో అత్యధికంగా 798 టీఎంసీలు నీటిని సముద్రంలోకి విడుదల చేయాల్సి వచ్చింది. మరి ప్రతిపాదనలు కనుక పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచే ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానదిపై చెక్ డ్యాములు నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. తొలినాళ్లలో ప్రకాశం బ్యారేజీకి 15 కిలోమీటర్ల ఎగువన కృష్ణా జిల్లా చోడవరం, గుంటూరు జిల్లా రామచంద్రాపురం మధ్య చెక్ డ్యామ్ నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 62 కిలోమీటర్ల దిగువన మోపిదేవి మండలం, బండికొల్లంక ఆ పరిసర ప్రాంతాల్లో మరో చెక్ డ్యామ్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. అప్పట్లో 3 నుంచి 4 టీఎంసీలు నీటిని నిల్వ చేయవచ్చని అంచనా వేశారు. ఆ తర్వాత కాలంలో చెక్ డ్యాముల స్థానంలో రెగ్యులేటరీ బ్యారేజీలను నిర్మించాలని 2600 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఒక్కో బ్యారేజీలో 3 టీఎంసీలు చొప్పున మొత్తం 6 టీఎంసీలు నిల్వ స్థాయిలో నిర్మించాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్థాయిలో ఆమోదం తెలిపినా నిధులను కేటాయించకపోవడంతో ప్రతిపాదన దశలోనే అవన్నీ ఆగిపోయాయి. కాబట్టి ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానదిపై చెక్ డ్యాములు ఆవశ్యకత అనేటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యంతో మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.